హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ డ్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. అగైన్ ఈరోజు కూడా ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో అయితే వచ్చేసాను. ఈరోజు వీడియో అయితే వచ్చేసి అవాసా కుర్తీస్ ఆఫ్టర్ వాష్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను. సో, చాలా డేస్ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ వాష్ రివ్యూ ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో నాకు కొన్ని కుర్తీస్‌కి రెగ్యులర్‌గా కమెంట్స్‌లో వాష్ రివ్యూ షేర్ చేయమని అడిగిన కొన్ని కుర్తీస్ వాష్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను. సో, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ బ్యూటిఫుల్ కుర్తీతో అయితే స్టార్ట్ చేస్తున్నా. ఇదైతే వచ్చేసి రీసెంట్ పర్చేస్‌లో తీసుకున్నాను. సో, ఈ కుర్తీ ఆఫ్టర్ వాష్ రివ్యూ అర్జెంట్‌గా కావాలని నాకైతే కమెంట్ సెక్షన్‌లో ఒకరు కమెంట్ చేశారు. సో, నేను తన కోసమే ఈ కుర్తీ వాష్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నా. సో, ఇదైతే వచ్చేసి నేను 450కి అయితే తీసుకున్నాను ఆఫర్‌లో. అవాసా కుర్తీస్‌లోనే తీసుకున్నా. సో, క్వాలిటీ అయితే చాలా బావుంది 450 రూపీస్‌లో. సో, తను ఇమ్మీడియేట్‌గా వాష్ రివ్యూ కావాలన్నారని చెప్పి నేను ఓన్లీ 1 వాష్‌కే రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను. బిఫోర్ వాష్ ఎంత బ్యూటిఫుల్ ఉందో ఆఫ్టర్ వాష్ కూడా అంతే బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి పాలిస్టర్ బ్లెండెడ్ అయితే వస్తుంది. సో, చాలా షైనీగా చాలా బావుంటుంది క్వాలిటీ అయితే ఈ కుర్తీ. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్ అయితే సమ్మర్‌లో కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి. సో, చూడొచ్చు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్. ఫస్ట్ అయితే డిటర్జెంట్ వాటర్‌లో పెట్టినప్పుడు సో, చాలా లైట్‌గా గ్రీన్ కలర్ అయితే ఫేడ్ అయింది. సో, ఫస్ట్ వాషెస్‌కి ప్రతి కుర్తీస్ కూడా అట్లానే వస్తాయన్నమాట. సో, లైట్‌గా కలర్ అయితే లైట్‌గా ఫేడ్ అవుతది. అండ్ దాని తర్వాత అంతా కూడా నార్మల్ క్లియర్ వాటర్ అయితే వచ్చాయి. సో, కలర్ టూ మచ్‌గా ఫేడ్ అవ్వడం అనే ప్రాబ్లమ్ అయితే లేదు. అండ్ ఆల్వేస్ అవాసా కుర్తీస్‌లో ప్రింట్ గురించి నాకు ఎక్కువ కమెంట్స్ వస్తూ ఉంటాయి. సో, ఫస్ట్ వాష్‌కే ప్రింట్ అంతా పోతుందా అని చెప్పి. అవాసా కుర్తీస్‌లో ఫాయిల్ ప్రింట్ క్వాలిటీ అయితే చాలా బావుంటది. మరీ ఎక్కువ వాషెస్ చేసినా, ఎక్కువ బ్రష్ చేసినా లైట్‌గా ప్రింట్ అయితే డల్ అవుతది. బట్ కంప్లీట్‌గా పోవడం అయితే ఉండదు. సో, ఒక 10 వాషెస్ వరకు గూడా ఈ ప్రింట్‌లో షైనింగ్ అనేదైతే అట్లానే ఉంటది. సో, అవాసా కుర్తీస్‌కి ప్రింట్ అయితే క్వాలిటీ చాలా బావుంటది. అండ్ ఇక్కడ యోక్ పార్ట్‌లో వచ్చిన వర్క్ అయితే అసలు ఎలాంటి డ్యామేజ్ అయితే లేకుండా సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్‌గా అయితే ఉంది. సో, కలర్ కూడా ఏం ఫేడ్ ఔట్ అయితే అవ్వలేదు. క్వాలిటీ అయితే చాలా బావుంది. ఈ కుర్తీ నచ్చితే డెఫినిట్‌గా బై చేయొచ్చు. ఎందుకంటే 450 ప్రైస్‌లో 100% రికమెండెడ్. సో, వీటికి ఐరన్ అయితే పడుతుంది. బికాజ్ ఇలా పాలిస్టర్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ వాష్ తర్వాత కొంచెం ఎక్కువగా రింకిల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో, డెఫినిట్‌గా మీరు ఐరన్ అయితే చేయించుకోవాల్సి ఉంటది. సో, దట్స్ ఇట్. సో, ఈ పాలిస్టర్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్స్ అవాసా బ్రాండ్‌లో చాలా క్వాలిటీ అయితే ఉంటాయి. ఇట్లో ఇన్నర్‌లో లైనింగ్ అయితే లేదు. 450కి అయితే నేను హైలీ సజెస్ట్ చేస్తున్నాను. మీరు గనుక బై చేయాలనుకుంటే డెఫినిట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ పార్టీ వేర్ కుర్తీ అయితే చూపిస్తుంది. ఇది కూడా రీసెంట్ పర్చేస్‌లోనే తీసుకున్నాను. సో, అగైన్ ఇది కూడా ప్రైస్ అయితే వచ్చేసి ఓన్లీ 450కి అయితే బై చేశాను. ఈ ప్రైస్‌లో క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ ఇదైతే వచ్చేసి సాఫ్ట్ చందేరి ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ చందేరి ఫ్యాబ్రిక్స్ అయితే వచ్చి కలర్ ఫేడ్ ఔట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సో, ఫ్యాబ్రిక్స్ క్వాలిటీ అయితే చాలా బావుంటది. సో, దీంట్లో ఇన్నర్‌లో కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు. సో, ఈ కాటన్ లైనింగ్ నుంచే లైట్‌గా గ్రీన్ కలర్ వాటర్ అయితే వచ్చాయి. సో, బికాజ్ కాటన్ లైనింగ్స్ ఆల్వేస్ కూడా కలర్ ఫేడ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ 2 వాషెస్‌కి. దాని తర్వాత అయితే కాటన్ ఆ లైనింగ్స్ కూడా కలర్ ఫేడ్ అయితే అవ్వవు. అండ్ ఈ పైన ఉన్న ఈ చందేరి లేయర్ ఫ్యాబ్రిక్ అయితే అస్సలు కలర్ ఫేడ్ ఔట్ అయితే అవ్వలేదు. కలర్ అయితే చాలా నీట్‌గా అయితే ఉంది. ఫస్ట్ ఎంత డార్క్‌గా అయితే ఉందో సో, దెన్ ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా చాలా డార్క్‌గా ఉంది. ఆల్మోస్ట్ ఇది ఒక 4 టైమ్స్ అయితే వాష్ చేశాను. సో, క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ ఇదైతే వచ్చేసి ప్రింట్ అయితే కాదు. ఇదంతా కూడా జరీ వర్క్. సో, చాలా నీట్‌గా అయితే ఉంది జరీ వర్క్ అయితే. అండ్ ఈ డ్రెస్‌కి ఇన్నర్‌లో కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారని చెప్పా కదా! లైనింగ్ గూడా చూడొచ్చు. అంతే డార్క్‌గా ఉంది. నేను ఆల్మోస్ట్ ఒక 4 టైమ్స్ అయితే వాష్ చేశాను. సో, బిఫోర్ వాష్ ఎంత డార్క్‌గా ఉంది. ఈవెన్ ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా అంతే డార్క్‌గా అయితే ఉంది కలర్. సో, ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంటది. సో, ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అవాసా బ్రాండ్‌లో చాలా క్వాలిటీగా అయితే ఉంటాయి. అండ్ ఇవి గూడా అగైన్ ఐరన్ అయితే చేసుకోవాలి. సో, డెఫినిట్‌గా ఐరన్ అయితే పడుతుంది. అండ్ బ్యాక్ నెక్ అయితే వచ్చేసి ఇట్లా హై నెక్ అయితే వస్తుంది. అండ్ ఇది అనార్కలి కుర్తీ ఫ్లేర్ అది గూడా చాలా బిగ్ ఫ్లేర్ అయితే ఉంటుంది. నేనంటే మీకు నా ట్రయల్ క్లిప్స్ కూడా ఇక్కడైతే యాడ్ చేస్తాను. అండ్ వర్క్ అయితే మాత్రం చాలా నీట్‌గా ఉంటది. అవాసా బ్రాండ్ కుర్తీస్ వర్క్ కావచ్చు అండ్ ప్రింట్ కావచ్చు చాలా నీట్‌గా అయితే ఉంటది. ఈ వర్క్‌లో డ్యామేజ్ అవ్వడం అనేదైతే ఏముండదు. అండ్ ఈ డ్రెస్‌లో నాకు ఒక్కటే ఒకటి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో, ఇది హ్యాండ్ పార్ట్‌లో లైనింగ్ అయితే రాలేదు. సో, ఇక్కడంతా వచ్చింది జరీ బూటీస్ కదా! సో, ఈ బూటీస్ వల్ల మాత్రం హ్యాండ్ పార్ట్‌లో కొంచెం ఇచ్చింగ్‌గా చాలా ఇరిటేటింగ్‌గా అయితే అనిపిచ్చింది. సో, ఇవి జరీ బూటీస్ అనమాట. దీనివల్లే కొంచెం ఇరిటేటింగ్ అయితే అనిపిచ్చింది. సో, ఇక్కడ గూడా లైనింగ్ ప్రొవైడ్ చేస్తే బావుందనిపిచ్చింది. అదర్ దెన్ కుర్తీ అయితే చాలా బావుంది. 450లో క్వాలిటీ అన్నీ గూడా చాలా బావున్నాయి. సో, కలర్ ఫేడ్ ఔట్ అయితే అస్సలు అవ్వలేదు. సో, ప్రీవియస్ రివ్యూ వీడియో చూసుంటే మీకు గనుక అర్థమవుతది. సో, వాష్ తర్వాత కూడా కలర్ అది గూడా అంతే డార్క్‌గా, అంతే నీట్‌గా అయితే ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా అంతే షైనింగ్‌తో అయితే ఉంది.
అండ్ ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఫస్ట్ టైమ్ ఎట్లా అయితే ఉన్నాయో అలానే అయితే కనిపిస్తాయి. ఓన్లీ 450కి అయితే బై చేశాను. ఇది కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. ఇది కూడా 100% సజెషబుల్ కుర్తీ. క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక కుర్తీ అయితే చూపిస్తున్నా. ఇదైతే వచ్చేసి ఇది కూడా నేను రీసెంట్‌గానే రివ్యూ అయితే షేర్ చేశాను. ఇది స్ట్రెయిట్ కుర్తీ అయితే వస్తుంది. ఓన్లీ 210 రూపీస్‌కి అయితే బై చేశాను. క్వాలిటీ అయితే చాలా బావుంది 210లో. బట్ ఫ్యాబ్రిక్‌లో మాత్రం బిఫోర్ వాష్ చాలా షైనీగా అయితే ఉంది. బట్ ఆఫ్టర్ వాష్ తర్వాత అస్సలు ఆ షైనింగ్ అయితే లేనే లేదు. ఇది విస్కోస్ అండ్ కాటన్ బ్లెండెడ్‌లా అయితే అయిపోయింది వాష్ తర్వాత. అంటే డిస్క్రిప్షన్‌లో విస్కోస్ బ్లెండెడ్ అని అయితే మెన్షన్ చేశారు ఫ్యాబ్రిక్ అయితే. బట్ బిఫోర్ వాష్ అయితే చాలా షైనీగా ఉంది. నేను ఆ ట్రై ఆన్ క్లిప్ అయితే ఇక్కడ మీకు యాడ్ చేస్తాను. ఆర్ ఫోటో అన్నా యాడ్ చేస్తాను. సో, చాలా షైనీగా చాలా బావుంది. డెఫినిట్‌గా ట్రై చేయండి అని అయితే చెప్పాను. సో, 210లో క్వాలిటీ అయితే బావుంది. బట్ బిఫోర్ వాష్‌కి ఉన్నంత షైనింగ్ అయితే లేదు. సో, చూడొచ్చు ఫ్యాబ్రిక్ అయితే కంప్లీట్‌గా నార్మల్ రేయాన్ అండ్ కాటన్ మిక్స్‌డ్ ఫ్యాబ్రిక్‌లా అయితే అయిపోయింది. సో, అదొక్కటే డిసప్పాయింట్ అయ్యాను. బట్ యోక్ పార్ట్‌లో వచ్చిన వర్క్ అయితే చాలా నీట్‌గా అయితే ఉంది. ఇక్కడ మిర్రర్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. వర్క్ అయితే ఎట్లాంటి డ్యామేజ్ లేకుండా చాలా నీట్‌గా అయితే ఉంది. కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే అవాసాలో ఇలానే ఉంటాయి. ఇంతకుముందు కూడా సేమ్ నాకు సియాహి బ్రాండ్‌లో ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తోటి ఒక కుర్తీ అయితే తీసుకున్నా. బట్ అది కూడా ఆఫ్టర్ వాష్ తర్వాత కొంచెం విస్కోస్ లాగా అయితే అయ్యింది. కానీ ఫ్యాబ్రిక్‌లో స్టిల్ కొంచెం షైనింగ్ అయితే ఉంది. బట్ దీంట్లో అయితే అస్సలు ఆ షైనింగ్ అనేది లేదు. ఇది స్ట్రెయిట్ కుర్తీ అయితే వస్తుంది. సైడ్ స్లిట్స్‌తో పాటయితే వస్తుంది. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బావుంది. ఫ్యాబ్రిక్ కొంచెం డల్ అయినట్టయితే అనిపిచ్చింది. అండ్ కలర్ ఫేడ్ ఔట్ అయితే అవ్వలేదు. సో, ఇది గూడా నేను ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేశాను. నార్మల్ కుర్తీనే కదా అని నేనైతే మిషన్ వాషే చేశాను. సో, ఫ్యాబ్రిక్ అయితే నీట్‌గానే ఉంది. సో, ఎలాంటి డ్యామేజెస్ అయితే లేదు. ఓన్లీ 210కే తీసుకున్నాను. 210 ప్రైస్‌లో క్వాలిటీ అయితే బావుంది. బట్ బిఫోర్ వాష్ ఉన్నంత షైనింగ్ అయితే లేదు. నచ్చితే ట్రై చేయండి. కలర్ అయితే మాత్రం ఆక్వా బ్లూ కలర్ చాలా బావుంది. అండ్ ఈ కుర్తీ గూడా అయితే వచ్చేసి నేను అవాసా బ్రాండ్‌లోనే తీసుకున్నా. ఇది స్ట్రెయిట్ కుర్తీ. నేను ఓన్లీ 150కి అయితే తీసుకున్నా ఆఫర్‌లో. సో, ఈ ప్రైస్‌లో కుర్తీ క్వాలిటీ అయితే చాలా బావుంది. నేను 2 టైమ్స్ అయితే వాష్ చేశాను. సో, ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో, రేయాన్ ఫ్యాబ్రిక్స్ చాలా బావుంటాయి అవాసాలో. కొన్ని రేయాన్ ఫ్యాబ్రిక్స్ కొన్నయితే స్కిన్నీగా అయిపోతూ ఉంటాయి. ఫ్యాబ్రిక్ చాలా థిన్‌గా అయిపోయి. సో, అవైతే నాకంత నచ్చవు. వాటిని నేనెప్పుడు మీతో సజెస్ట్ చేయలేదు. బట్ ఈ రయాన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. సో, చాలా నీట్‌గా అయితే అనిపిచ్చింది వాష్ తర్వాత కూడా. నచ్చితే ట్రై చేయండి. నేను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే యాడ్ చేస్తాను. నేనైతే ఓన్లీ 150కి బై చేశాను. 150కి 100% వర్త్ ఇట్ అనిపిచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ యెల్లో కలర్ కుర్తీ అయితే చూపిస్తున్నా. ఇది ఆఫ్టర్ వాష్ రివ్యూ షేర్ చేయమని చాలా సార్లు అయితే అడిగారు. ఐ థింక్ ఒక 5, 6 మంత్స్ బ్యాక్ అయితే రివ్యూ షేర్ చేశాను ఈ కుర్తీది. సో, దెన్ ఆఫ్టర్ వాష్ కావాలని అప్పటినుంచి నన్ను అడుగుతూనే ఉన్నారు. సో, చాలా డిలే చేసేసాను. ఐయామ్ సారీ. ఈ కుర్తీ అయితే వచ్చేసి నేను 650కి అయితే బై చేశాను నేను. నౌ ఈ టైమ్‌లో అయితే వచ్చేసి ఓన్లీ 390, 450కి కూడా అవైలబుల్ అయితే ఉంది. సో, 390కి అవైలబుల్ ఉంటే ట్రై చేయండి. సో, 690కి మాత్రం తీసుకోకండి. ఈ కుర్తీ కలర్ అయితే వచ్చేసి మస్టర్డ్ యెల్లో. సో, దీంట్లోనే యెల్లోతో పాటు గ్రే కలర్ కూడా ఉంది. సో, డబుల్ షేడెడ్ ఫ్యాబ్రిక్ ఇది. సో, కంప్లీట్ ప్యూర్ యెల్లో కాకుండా సో, గ్రే కలర్ కూడా మిక్స్ అయ్యింది. సో, దట్స్ వై ఔట్ సైడ్ కొంచెం డల్‌గా అయితే కనిపిస్తుంది ఈ కుర్తీ. సో, ట్రాన్‌లో చాలా బ్రైట్ యెల్లోలో అయితే వచ్చింది నా వీడియోస్‌లో. బట్ ఔట్ సైడ్ ఇది అంత బ్రైట్ యెల్లోలో అయితే లేదు. సో, ఇప్పుడు ప్రెజెంట్ కెమెరాలో ఏ కలర్‌లో అయితే కనిపిస్తుందో ఔట్ సైడ్ కూడా సేమ్ యెల్లో కలర్‌లో అయితే ఉంది. కలర్ ఫేడ్ ఔట్ అయితే ఏం అవ్వలేదు. బట్ ఫ్యాబ్రిక్ అయితే బిఫోర్ వాష్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బట్ కొంచెం ఎందుకో ఆ షైన్ అది కొంచెం డల్ అయినట్టు అనిపిచ్చింది. బట్ కలర్ అయితే మాత్రం అస్సలు ఫేడ్ అవ్వలేదు. అండ్ ప్రింట్ కూడా ఫేడ్ ఔట్ అయితే అవ్వలేదు. పాలిస్టర్ బ్లెండెడ్ అని అయితే మెన్షన్ చేశారు. బట్ ఇది విస్కోస్ బ్లెండెడ్‌లా అయితే అనిపిచ్చింది. కొంచెం ఫ్యాబ్రిక్ కొంచెం థిన్‌గా అయితే అనిపిచ్చింది. సో, ఇది స్లీవ్‌లెస్ కుర్తీ యాక్చువల్లీ. సో, స్లీవ్స్ అటాచ్ చేపించి చూపించమన్నారని చెప్పి నేనైతే ఇంతకుముందు స్లీవ్స్ అవి కూడా అటాచ్ చేపించి చూపిచ్చాను. సో, చాలా కమెంట్స్‌లో అయితే వస్తూ ఉంటాయి నాకు. సో, స్లీవ్‌లెస్ కుర్తీస్ అవాసా బ్రాండ్‌వి ఇన్నర్‌లో స్లీవ్స్ ఉంటాయా లేదా అని చెప్పి. సో, అటాచబుల్ షార్ట్ స్లీవ్స్‌తో అయితే వస్తాయి. ఆల్వేస్ స్లీవ్‌లెస్ కుర్తీస్ మీరు ఎలాంటి డౌట్ లేకుండా పర్చేస్ చేయొచ్చు. స్లీవ్‌లెస్ కుర్తీస్‌కి ఎప్పుడు స్లీవ్స్ అయితే ఇన్నర్‌లో స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఐ థింక్ ఇది నేను ఒక 4 టైమ్స్ అయితే వాష్ చేశాను. సో, 4 టైమ్స్ వాష్ చేసిన తర్వాత థర్డ్ టైమ్ అనుకుంటా ఫ్యాబ్రిక్‌లో షైనింగ్ అయితే కొంచెం డల్ అయినట్టు అనిపిచ్చింది. నేను ఫస్ట్ వాష్ అయితే హ్యాండ్ వాష్ అయితే చేశాను. దెన్ తర్వాత అంతా కూడా మిషన్ వాష్ అయితే చేశాను. సో, ఫ్యాబ్రిక్ అయితే అంత క్వాలిటీగా అయితే అనిపియలేదు నాకు. నేను 650కి బై చేసిన తర్వాత ఆఫర్‌లో 390కి అయితే అవైలబుల్ ఉన్నాయి. సో, 390 ప్రైస్‌లో అయితే ట్రై చేయండి. బట్ 650కి అయితే సజెషబుల్ కాదు. అంత క్వాలిటీగా అయితే అనిపియలేదు నాకు. ఇది అగైన్ అనార్కలి కుర్తీ. ఫ్లేర్ అది కూడా బిగ్ ఫ్లేర్ అయితే ఇచ్చారు. ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. స్లైట్‌లీ
సీ త్రూ మెటీరియల్ అయితే అనిపిస్తది. సో, కొంచెం క్వాలిటీ అయితే లోగానే అనిపిచ్చింది ఈ కుర్తీ. సో, ఇదైతే నేను సజెస్ట్ చెయ్యట్లేదు. ఎప్పుడైనా బాగా లోగా ఉంటే గనక తీసుకోండి. బట్ హై ప్రైజెస్‌లో ఉన్నప్పుడైతే ట్రై చేయకండి. సో, 2 టైమ్స్ ఐరన్ కూడా చేశాను. బట్ ఫస్ట్ ఉన్నంత నీట్‌గా అయితే లేదు ఈ కుర్తీ. సో, ఇదైతే నేను సజెస్ట్ చేయట్లేదు. సో, అండ్ నెక్స్ట్ ఇంకొక కుర్తీ అయితే చూపిస్తున్నా. ఇది గూడా అగైన్ అవాసా బ్రాండ్‌లోనే తీసుకున్నా. ఇది ఓన్లీ 390 రూపీస్‌కైతే తీసుకున్నా. ఈ ప్రైస్‌లో కుర్తీ క్వాలిటీ అయితే చాలా బావుంది. ఐ థింక్ ఇది నేను ఒక 5, 6 టైమ్స్ అయితే వాష్ చేశాను ఈ కుర్తీ. సో, కలర్ అండ్ ప్రింట్ అన్నీ గూడా చాలా నీట్‌గా బిఫోర్ వాష్ ఎంత బ్యూటిఫుల్ ఉంది ఈ కుర్తీ. ఆఫ్టర్ వాష్ కూడా అంతే బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. కలర్ ఫేడ్ ఔట్ అవ్వడం అండ్ ప్రింట్ ఫేడ్ ఔట్ అవ్వడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా చాలా నీట్‌గా అయితే ఉంది. నేను ఓన్లీ 390కి అయితే తీసుకున్నాను ఈ కుర్తీ. ఈ ప్రైస్‌లో క్వాలిటీ అయితే చాలా బావుంది. బ్యూటిఫుల్ బ్లాక్ కలర్. బ్లాక్ ఆల్‌వేస్ బావుంటుంది కదా! సో, ఇది రయాన్ ఇంకా కాటన్ మిక్స్‌డ్ ఫ్యాబ్రిక్. సో, దట్స్ వై ఇది కలర్ అయితే ఫేడ్ ఔట్ అయితే అవ్వలేదు. అండ్ ఈ పార్ట్‌లో బటన్స్ అయితే వచ్చాయి. ఇందులో ఒక బటన్ అయితే ఓపెనబుల్ అయితే వస్తుంది. అండ్ దెన్ రిమైనింగ్ బటన్స్ అన్నీ స్టైల్ పర్పస్ అయితే యాడ్ చేశారు. సో, ఇది రౌండ్ నెక్ స్టైల్‌లో అయితే వచ్చింది. ఇట్లా కట్ స్టైల్‌లో. అండ్ ఇక్కడ ప్రింట్ అది చూడొచ్చు. వైట్ అండ్ గ్రే కలర్ ఎంత లైట్‌గా ఉంది గ్రే కలర్. అది కూడా అస్సలు ఫేడ్ ఔట్ అవ్వకుండా చాలా నీట్‌గా అయితే ఉంది. సో, బోర్డర్ అయితే చూడొచ్చు చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. బిఫోర్ నేను రివ్యూ షేర్ చేసినప్పుడు ఈ కుర్తీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో, సో, ఆఫ్టర్ ఒక 5, 6 వాషెస్ తర్వాత కూడా అంతే నీట్‌గా బ్యూటిఫుల్‌గా ఉంది. సో, 5, 6 మంత్స్ బ్యాక్ అయితే ఈ కుర్తీ రివ్యూ అయితే షేర్ చేశాను. ఇది 390కి చాలా బిగ్ ఫ్లేరీ అనార్కలి కుర్తీ అయితే ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బావుంది. సో, నచ్చితే అవైలబుల్ ఉంటే డెఫినిట్‌గా ట్రై చేయండి. ఈ కుర్తీ అయితే హైలీ సజెస్ట్ చేస్తున్నాను. కలర్, ఫ్యాబ్రిక్ అన్నీ గూడా చాలా నీట్‌గా అయితే ఉన్నాయి. క్వాలిటీ అయితే చాలా బావుంది. నచ్చితే డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇదైతే హైలీ సజెషబుల్. సో, నేను అన్ని లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. మీకు నచ్చిన కుర్తీస్ అవైలబుల్ ఉంటే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఇంకొక బ్యూటిఫుల్ కుర్తీ అయితే చూపిస్తున్నా. ఇదైతే వచ్చేసి నేను ఫ్యూజన్ బ్రాండ్‌లో తీసుకున్నా. ఇది నేను రివ్యూ షేర్ చేసినప్పుడు ఈ కుర్తీ అయితే ఔట్ ఆఫ్ స్టాక్‌లోనే ఉంది. స్టిల్ ఇప్పటికి కూడా ఇది స్టాక్ అవైలబుల్ అయితే లేదు. బట్ అయినా ఆఫ్టర్ వాష్ రివ్యూ కావాలని అయితే నాకు కమెంట్స్ అయితే పెట్టారు. సో, దట్స్ వై మీకోసం అయితే షేర్ చేస్తున్నా. బ్యూటిఫుల్ నావీ బ్లూ కలర్ కుర్తీ. ఇదైతే వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో, ఫ్యూజన్ బ్రాండ్‌లో కాటన్ ఫ్యాబ్రిక్స్ చాలా రేర్‌గా అయితే అవైలబుల్ ఉంటాయి. సో, ఇవి గనుక ఎప్పుడైనా అవైలబుల్ ఉంటే ట్రై చేయండి. సో, ఫ్యూజన్‌లో ఆల్‌వేస్ అన్నీ కూడా ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్సే ఉంటాయి. సో, కాటన్ చాలా రేర్‌గా అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేశాను. 1 టైమ్ కూడా కలర్ ఫేడ్ అయితే అవ్వలేదు. సో, నావీ బ్లూ కలర్ బిఫోర్ ఎంత బ్యూటిఫుల్ డార్క్‌గా అయితే ఉందో కలర్ అండ్ ప్రింట్. ఆఫ్టర్ వాషెస్ తర్వాత కూడా అంతే బ్యూటిఫుల్‌గా అయితే ఉంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా నీట్‌గా ఉంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్స్‌కి ఐరన్ కూడా అవసరం లేదు. సో, క్వాలిటీ అయితే చాలా బావుంటది ఈ కుర్తీ. అనార్కలి అయితే వస్తుంది. సో, ఫ్లేర్ అది కూడా చాలా బిగ్ ఫ్లేర్ అయితే ఉంటుంది. అండ్ యోక్ పార్ట్ అయితే వచ్చేసి థ్రెడ్ ఇంకా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చారు. వర్క్ అన్నీ కూడా చాలా నీట్‌గా అయితే ఉన్నాయి. అగైన్ ఇది కూడా స్లీవ్‌లెస్ కుర్తీ అయితే వస్తుంది. దీనికి కూడా స్లీవ్స్ ఉన్నాయో లేదో చూపించమని అడిగారని నేను స్లీవ్స్ అటాచ్ చేపించి కూడా వీడియో అయితే చేశాను. అన్ని స్లీవ్‌లెస్ కుర్తీస్‌కి కూడా అవాసా అండ్ ఫ్యూజన్ అండ్ సియాహి బ్రాండ్‌లో ఇన్నర్‌లో స్లీవ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎలాంటి డౌట్ లేకుండా బై చేయొచ్చు స్లీవ్‌లెస్ కుర్తీస్‌ని గూడా. ఎందుకంటే అటాచబుల్ షార్ట్ స్లీవ్స్‌తో అయితే వస్తాయి. క్వాలిటీ అయితే చాలా బావుంది కుర్తీ. అండ్ సైడ్ ఇట్లా టై-అప్స్ కూడా అయితే వచ్చాయి. ఇవి యాక్చువల్లీ ఫ్యూజన్ డ్రెసెస్ అని సెర్చ్ చేయండి. ఇవన్నీ గూడా మీకు అవైలబుల్ దొరుకుతాయి. సో, క్వాలిటీ అయితే చాలా బావుంది. నేను ఇది గూడా అయితే వచ్చేసి 390 రూపీస్‌కి అయితే తీసుకున్నాను ఆఫర్‌లో. సో, ఈ ప్రైస్‌లో క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ రీసెంట్ పర్చేస్‌లో తీసుకున్న కొన్ని కుర్తీస్ అయితే ఇంకా చాలా అయితే ఉన్నాయి. అవైతే ఇంకా నేను వాష్ చేయలేదు. దెన్ అవి కూడా వాష్ చేశాక నేను మీకు నెక్స్ట్ అవి కూడా వాష్ రివ్యూ అయితే యాడ్ చేస్తాను. డెఫినిట్‌గా వాచ్ చేస్తూ ఉండండి. అండ్ ఐ హోప్ ఈరోజు నా వీడియో గనుక మీకు నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ చేస్తాను.